హాయ్ ఫ్రెండ్స్, ప్రముఖ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ హీరో టోనీ జా హీరోగా నటించిన ట్రైకింగ్ రెస్క్యూ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది తెలుగులో. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డ్రగ్స్ మాఫియాని ఎదుర్కొన్న తన భార్యని, కూతుర్ని దారుణంగా చంపింది ఎవరో తెలుసుకోవడం కోసం ఒంటరిగా మిగిలిపోయిన హీరో టోనీ జా ఓ ధనవంతుడు వెంటబడతాడు. అతనికి ఒక కూతురు ఉంటుంది. ఆమెను కిడ్నాప్ చేయాలనుకుంటాడు, అతన్ని చంపాలనుకుంటాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి, అసలు అతని భార్యని, కూతుర్ని చంపింది ఎవరన్నది సినిమా. టోనీ జా సినిమాల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఫైట్స్ అన్ని ఇందులో ఉంటాయి. హాస్పిటల్ నుంచి లాడ్జ్కి వచ్చిన తర్వాత వచ్చే ఫైట్ కానీ, 2 గొడ్డలు వేసుకొని తిరిగే ఒక లేడీతో వాటర్ పైప్ పగిలిన తర్వాత జరిగే ఫైట్ కానీ, బైక్ చేజ్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ అన్నీ ఆకట్టుకుంటాయి. ఫైట్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చు. టోనీ జా కొంచెం వీక్ అయినట్లు అనిపిస్తాడు, కానీ యాక్షన్ సన్నివేశాలు వచ్చినప్పుడు మాత్రం రైజ్ అవుతాడు. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, గట్టిగా అరుస్తూ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఈ చైనీస్ సినిమా కనుక అలా ఓవర్ యాక్షన్ చేస్తారు. కొంచెం పాపను కాపాడడానికి వచ్చిన వాళ్ళందరిలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అన్న తెలుసుకోవడంలో కూడా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, యాక్షన్ సన్నివేశాల డిజైనింగ్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ బాగుంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. ఎక్కడ బోర్ కొట్టదు ఈ సినిమా. స్క్రీన్ ప్లే విషయంలో కూడా దర్శకుడు శ్రద్ధ తీసుకోవడం వల్ల ప్రేక్షకుడికి చిరాకు పుట్టించకుండా అక్కడక్కడ అద్భుతమైన ఫైట్స్ మధ్య మధ్యలో వస్తూ ప్రేక్షకులను అలరిస్తాయి. అసభ్యకర సన్నివేశాలు ఏమీ లేకుండా చాలా నీట్ గా తీశారు ఈ సినిమాని. మెయిన్ విలన్ గా యాక్ట్ చేసిన వ్యక్తి, పాప తండ్రిగా యాక్ట్ చేసిన వ్యక్తి కూడా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో పాత్రల పేర్లు చెప్పడం చాలా కష్టం. పాపగా నటించిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. హీరోకి గాయమైతే దానికి వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్లి కుట్లు వేయించే సన్నివేశం చాలా న్యాచురల్గా పిక్చరైజ్ చేశారు. బాగా తీశారు ఆ సీన్ని. టోనీ జా ఫ్యాన్స్ అప్పుడెప్పుడో గజబల్డు లాంటి సినిమాలు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి, చాలా బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి? ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?